ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టిస్తున్నాడు. మొన్నటి వరకు ఐపీఎల్ లో విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు టీమిండియా తరపున జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి ఇతర దేశాల్లో రచ్చలేపేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఇండియా ఏ తరపున ముక్కోణపు సిరీస్ లో భాగంగా శ్రీలంకలో ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో దుమ్ము రేపాడు వైభవ్ సూర్యవంశీ. కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి లంక బౌలర్లను ఉతికారేశాడు. ఇదే క్రమంలో 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి సెంచరీకి 6 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. టీ20 తరహాలోనే వన్డేల్లో కూడా తన విధ్వంసం చెక్కు చెదరడం లేదు. ఇదిలా ఉంటే టీమిండియా జాతీయ జట్టు కోసం టీమిండియా సెలెక్టర్లు ఎంపిక చేశారు వైభవ్ సూర్యవంశీని. ఈ క్రమంలోనే ఐర్లాండ్ తో 2 టీ20లు, ఆ తర్వాత ఇంగ్లాండ్ తో 5 టీ20ల కోసం వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేశారు. దీంతో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఐర్లాండ్ తో వైభవ్ సూర్యవంశీ ఢీ కొట్టబోతున్నాడు. ఆ తర్వాత జూలై నెల 1వ తేదీ నుంచి 5 టీ20ల సిరీస్ లో ఇంగ్లాండ్ తో టీమిండియా తలపడబోతుంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ మాజీలు సైతం వైభవ్ సూర్యవంశీపై ఓ పక్క భయపడుతూనే మరో పక్క తన ఆటను చూడడం కోసం తామంతా ఎదురు చూస్తున్నామంటూ, అది కూడా తన ఆటను తమ దగ్గరికి వచ్చి మా ప్రేక్షకులకి తన విశ్వరూపాన్ని చూపించబోతున్నందుకు థ్యాంక్స్ అంటూ ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ అన్నాడు. ఐపీఎల్ తరహాలోనే తన విధ్వంసం ఇంగ్లాండ్ పిచ్చిలపై చూపిస్తే తమ బౌలర్లు తట్టుకోలేరని అన్నాడు. అయితే తన ఆటను చూడడం కోసం ప్రేక్షకులు మాత్రం ఎదురు చూస్తున్నారని గ్రేమ్ స్వాన్ అన్నాడు. అలాగే కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీ ఆటను చూడడం కోసం ఇంగ్లాండ్ అభిమానులు సైతం ఎదురు చూస్తున్నారని అన్నాడు. అయితే అతని తట్టుకోవడం తమ బౌలర్లకు సవాల్తో కూడుకున్న పనేనని, తనకు కూడా ఇంగ్లాండ్ పిచ్చిలపై ఇది ఓ సవాల్తో కూడుకున్నదేనంటూ పీటర్సన్ అన్నాడు.